ఆంధ్రాలో జాతీయోద్యమం. ఆంధ్రాలో రాజకీయ చైతన్యం ఎలా కలిగిందో చూద్దాం. తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, ప్రజల సాధక బాధకాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి, రాజకీయ సంస్కరణల కోసం కృషి చేసిన దక్షిణ భారతీయుల్లో మొట్టమొదటి వ్యక్తి ప్రముఖ వ్యాపారి అయిన గాజుల లక్ష్మీనరసశెట్టి గారు. ఈ గాజుల లక్ష్మీనరసశెట్టి గారు ఆంధ్రాలో మొట్టమొదటిగా జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేశారు. ఈయన 1844లో క్రీసెంట్ పత్రికను స్థాపించారు. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్, మద్రాస్ స్వదేశీ సంఘం లేదా చెన్నపట్టణ స్వదేశీ సంఘం స్థాపించారు. కలకత్తాలో ఏర్పడిన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్కు అనుబంధంగా కొంతకాలంగా పనిచేశాక ఈ సంస్థతో విభేదాలు రావడంతో స్వతంత్ర సంస్థగా పనిచేసింది. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్కు మొదటి అధ్యక్షుడు గాజుల లక్ష్మీనరసశెట్టి, కార్యదర్శి సోమసుందరం సెట్టియార్. ఇది ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. ఈ సభ 1859, 1861 సంవత్సరంలో 2 విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి సమర్పించి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. 2 మద్రాసు మహాజన సభ 1884 మే 16న. దీనిని పి. రంగయ్య నాయుడు అధ్యక్షుడు, ఆనందాచార్యులు కార్యదర్శి. ఈ మద్రాసు మహాజన సభకు అనుబంధంగా వెలుగులోకి వచ్చిన సాహితీ సభలలో ముఖ్యమైనది కాకినాడ సాహితీ సభ. ఈ సభ భారత రాజ్య కార్యదర్శికి 1884లో 2 విజ్ఞాపన పత్రాలను సమర్పించింది. 1. ఐసిఎస్ పరీక్షల వయోపరిమితిని పెంచడము. 2. భారత్, ఇంగ్లాండ్లలో ఒకేసారి ఐసిఎస్ పరీక్షను నిర్వహించడం. ఆ తరువాత 1878లో ఇండియన్ అసోసియేషన్ తరపున సురేంద్రనాథ్ బెనర్జీ ఆంధ్రాలో పర్యటించడం వల్ల ఇక్కడ జాతీయ భావం పెంపొందింది. భారత జాతీయ కాంగ్రెస్ మన ఆంధ్రుల ప్రాతినిధ్యం. భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28వ తేదీన బొంబాయిలోని గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో దీని మొదటి సమావేశం జరిగింది. ఈ మొదటి సమావేశానికి 72 మంది సభ్యులు హాజరయ్యారు. వారిలోని ప్రముఖమైన ఆంధ్రులు: చిత్తూరు నుంచి పనబాకం ఆనందాచార్యులు, మద్రాస్ మహాజన సభ తరపున పి. రంగయ్య నాయుడు, రాజమండ్రి నుంచి న్యాపతి సుబ్బారావు గారు, అనంతపురం గుత్తి నుండి గుత్తి కేశవ పిల్లై, మచిలీపట్నం నుండి వెంకట సుబ్బారాయుడు హాజరయ్యారు. ఆ తరువాత 1886లో జరిగిన 2వ ఐఎన్సి సమావేశం కలకత్తాలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగింది. మొత్తం సమావేశానికి 408 మంది హాజరయ్యారు. వారిలో ఆంధ్రా నుండి 21 మంది హాజరయ్యారు. పనబాకం ఆనందాచార్యులు 1891 నాగ్పూర్ ఐఎన్సి సమావేశానికి ఈ పనబాకం ఆనందాచార్యులు గారు అధ్యక్షత వహించారు. ఆనందాచార్యులు ఐఎన్సి అధ్యక్షుడైన ఆంధ్రుల్లోనూ మరియు దక్షిణ భారత వ్యక్తుల్లోనూ మొదటివారు. ఈ నాగ్పూర్ సమావేశంలో ఆంధ్రప్రకాశిక పత్రిక స్థాపకుడు ఏసి పార్థసారథి నాయుడు, న్యాపతి సుబ్బారావు గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ పనబాకం ఆనందాచార్యులు వైజయంతి అనే సారస్వత మాసపత్రికను స్థాపించారు. అదేవిధంగా పీపుల్స్ మ్యాగజైన్ అనే మాసపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. తరువాత
కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం, కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ 1885 ఐఎన్సి సమావేశం మొదటి సమావేశం సూచనల మేరకు ఈ జిల్లా సభలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సభలలో దేశంలోనే మొదటిది కృష్ణా జిల్లా కాంగ్రెస్ సభ. ఇది 1892లో ప్రారంభమైంది. ఇదే నేటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు నాంది పలికింది. ఈ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సభకు స్థాపనలో ముఖ్య పాత్ర పోషించింది రామస్వామి గుప్తా. కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం యొక్క సమావేశాలు 1892లో గుంటూరులో రామస్వామి గుప్తా అధ్యక్షతన జరిగింది. 1893 మచిలీపట్నంలో జరిగింది. మూడవ సమావేశం 1894 ఏలూరులో జరిగింది. ఏలూరులో జరిగిన సభలో రైతులంతా కలిసి ఒక రైతు సంఘాన్ని ప్రారంభించారు. ఈ ఏలూరులో జరిగిన సభలోనే కృష్ణా జిల్లా రైతులు నీటి తీరువా పన్నును పెంపును నిరసించి ఆ పన్నులు తగ్గించనిదే భూమిని సాగు చేయకూడదని తీర్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాన్ని నిర్భయంగా వ్యతిరేకించిన గుడివాడ తాలూకా రైతులు జైళ్లకు వెళ్ళటానికి కూడా వెనుకాడలేదు. 1900 సంవత్సరంలో గుడివాడ తాలూకాలో అంగలూరు అనే గ్రామంలో కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఆంధ్రదేశంలో వ్యవసాయ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఇక్కడ తీర్మానించారు. గోదావరి జిల్లా అసోసియేషన్, కృష్ణా జిల్లా డిసిసి తరువాత గోదావరి జిల్లా అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. దీని మొదటి సమావేశం 1895లో కాకినాడలో జరిగింది. దీనికి న్యాపతి సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు. కృష్ణా డిసిసి, గోదావరి డిసిసి తరువాత ఈ క్రింది జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహించబడ్డాయి. అనంతపురం జిల్లా సభ 1907, నెల్లూరు జిల్లా సభ 1908, కర్నూలు జిల్లా సభ 1914, చిత్తూరు జిల్లా సభ 1915, కడప జిల్లా సభ 1916. వందే మాతర ఉద్యమం 1905 వందే మాతర ఉద్యమమే ఆంధ్రాలో నిజమైన రాజకీయ చైతన్యం తెచ్చింది. ఆంధ్రులు బెంగాల్ విభజనను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అప్పట్లో ఆంధ్రాలోని గంజాం మరియు విశాఖ ఏజెన్సీలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. గంజాం జిల్లాలోని కొంత ప్రాంతంలో మరియు విశాఖ ఏజెన్సీలోని కొంత ప్రాంతంలో ఒరియా మాట్లాడేవారు. ఒరియా భాష మాట్లాడే వారందరినీ ఒకే చోటకు తేవాలని బెంగాల్ విభజన ప్రతిపాదనలోని ఒక అంశం. గంజాంను ఒరిస్సాలో కలపటాన్ని బెంగాల్ గవర్నర్ సర్ ఆండ్రూ ఫ్రేజర్ వ్యతిరేకించాడు. అదేవిధంగా గంజాంను వేరు చేయడాన్ని శంసూల్ అక్బర్, స్వదేశీ మిత్రన్, ద హిందూ, మద్రాస్ స్టాండర్డ్ పత్రికలు వ్యతిరేకించాయి. ఈ విధంగా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో గంజాంను ఒరిస్సాలో కలపడాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ విధంగా ఇది ఆంధ్రుల మొట్టమొదటి విజయమని చెప్పవచ్చు. వందే మాతరం ఉద్యమ వ్యాప్తికి ఆంధ్రాలో కృషి చేసిన పత్రికలు: కృష్ణా పత్రిక, దీనిని కొండా వెంకటప్పయ్య మచిలీపట్నంలో స్థాపించారు. దాసు నారాయణరావు మొదటి సంపాదకుడు, ముట్నూరు కృష్ణారావు తరువాత సంపాదకుడు. రాజమండ్రి నుండి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు దేశమాత పత్రిక. నవయుగ పత్రిక చిల్లెరిగి శ్రీనివాసరావు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి స్వరాజ్య పత్రిక విజయవాడ నుండి. రాజమండ్రి నుండి చిలుకూరి వీరభద్రరావు గారు ప్రారంభించిన ఆంధ్రకేసరి పత్రిక. ముట్నూరు కృష్ణారావు గారు ప్రారంభించిన
ఆంధ్ర భారతి పత్రిక, బొంబాయి నుండి కాశీనాథుని నాగేశ్వరరావు గారి యొక్క భారతి పత్రిక. వందే మాతర ఉద్యమ కాలంలో ప్రభుత్వ ఆంక్షల కారణంగా మూతబడిన పత్రిక చిల్లెరిగి శ్రీనివాసరావు గారి యొక్క నవయుగ పత్రిక. ఈ సందర్భంలో ఆంధ్ర భారతి పత్రిక గురజాడవారు రచించిన దేశమును ప్రేమించుమన్నా అనే గేయాన్ని ప్రచురించింది. భారతి పత్రిక 1909లో భారతపుత్రుడా మేలుకొనుము అనే గేయాన్ని ప్రచురించింది. వందే మాతర ఉద్యమ సమయంలో వేటూరి వాసుదేవ శాస్త్రి గారు వందే మాతరం అనే నాటకాన్ని ప్రదర్శించారు. 1905లో జపాన్ రష్యాను ఓడించింది. ఈ సంఘటన భారత జాతీయ ఉద్యమం పైన తీవ్ర ప్రభావం చూపింది. మునగాల రాజా తన ఇద్దరు కుమారులకు జపాన్ సైన్యాధిపతి టోగో, జపాన్ నావికా దళాధిపతి అయిన నోగో పేర్లను పెట్టారు. బందరుకు చెందిన శ్రీరామ వీరబ్రహ్మం జపనీయం అనే నాటకాన్ని రచించి జపాన్ గొప్పతనాన్ని తెలియజేశాడు. ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర అనే గ్రంథం ద్వారా జపాన్ యొక్క విజృంభణను వివరించాడు. ఈ పుస్తకాన్ని మునగాల రాజాకు అంకితమిచ్చాడు. మద్రాసు బీచ్ సమావేశం. వందే మాతర ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రాలో జరిగిన తొలి సమావేశం మద్రాసు బీచ్ సమావేశం. 1905 సెప్టెంబర్లో మద్రాస్ బీచ్లో సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు స్వదేశీ మిత్రన్ పత్రిక యొక్క సంపాదకులు. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంతం నుండి అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామ శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం భారతి కొన్ని తమిళ పద్యాలను ఆలపించారు. కౌత శ్రీరామ్మూర్తి గారు వందే మాతర గీతం కనులు విందుగా ఆలపించారు. సిహెచ్ సుబ్బారావు నేతృత్వంలో ఉద్యమ వ్యాప్తికి జాతీయ నిధి ఒకటి ఏర్పాటు చేయబడింది. కలకత్తా ఐఎన్సి సమావేశం 1906 డిసెంబర్లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఐఎన్సి వార్షిక సమావేశం కలకత్తాలో జరిగింది. ఈ సమావేశంలో స్వరాజ్యం, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే 4 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రుడైన పి. ఆనందాచార్యులకు దక్కింది. ఈ సమావేశానికి హాజరైన నాయకులు తమ ప్రాంతాలకు వెళ్ళిన తరువాత వందే మాతర ఉద్యమాన్ని తమ ప్రాంతాల్లో వ్యాప్తి చేయాలని అతివాదులు పిలుపు ఇచ్చారు. దీనితో ప్రభావితమైన ఆంధ్రా నాయకులు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, మునగాల రాజాలు, కొమర్రాజు లక్ష్మణరావు, కొండా వెంకటప్పయ్య మొదలగు వారు వందే మాతర ఉద్యమాన్ని ఆంధ్రాలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన 1907 ఏప్రిల్. వందే మాతర ఉద్యమ వ్యాప్తి కొరకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆంధ్రాలో ఉద్యమం వ్యాప్తి చెందలేదు. దీనితో అతివాద నాయకులు ఎవరైనా ఒకరు ఆంధ్రాలో పర్యటించి వందే మాతర ఉద్యమ వ్యాప్తికి కృషి చేయవలెనని ముట్నూరు కృష్ణారావు తన కృష్ణ పత్రిక ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఫలితంగా బిపిన్ చంద్రపాల్ను ఆంధ్రాకు పంపుటకు అతివాదులు నిర్ణయించారు. ముట్నూరు కృష్ణారావు గారి విజ్ఞప్తి మేరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించాడు. బిపిన్ చంద్రపాల్ 1907 ఏప్రిల్ 16న మొదటగా విజయనగరం, విశాఖపట్నంలో ప్రసంగించాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారు భూపతిరాజు వెంకటపతిరాజు. ఈ ప్రాంతాలలో మితవాదుల ఆధిపత్యం అధికంగా ఉండడం వల్ల బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసం పెద్దగా విజయవంతం కాలేదు. ముఖ్యంగా
బిఎన్ శర్మ వంటి మితవాద నాయకులు ఇక్కడ ఉండేవారు. ఏప్రిల్ 17న బిపిన్ చంద్రపాల్ కాకినాడలో ప్రసంగించాడు. ఇది పాక్షికంగా విజయవంతమైంది. ఇక్కడ కాకినాడ ఉపన్యాసాలకు అధ్యక్షుడిగా కృతివెంటి పేర్రాజు గారు పనిచేశారు. పూర్ణయ్య ఇక్కడ ఆతిథ్యం ఇచ్చాడు. కాకినాడలో బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంగా వందే మాతరం రక్షణ లీగ్ అనే సంస్థ ఏర్పడింది. కాకినాడలో బిపిన్ చంద్రపాల్ తన మొదటి ఉపన్యాసమును వేదాంతం మతం పైన, రెండవ ఉపన్యాసం స్వరాజ్యం సాధించడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇవ్వడం జరిగింది. రాజమండ్రి ఉపన్యాసం 1907 ఏప్రిల్ 1920. గాడిచర్ల హరిసర్వోత్తమరావు మరియు బాలభారతి సమితి సభ్యులు ఈ ప్రసంగం యొక్క ఏర్పాట్లు చేశారు. ఈ ప్రసంగం పూర్తిగా విజయవంతమైంది. రాజమండ్రిలో మాదెళ్ల సారయ్య గారి ఇంట్లో బిపిన్ చంద్రపాల్ బస చేశాడు. గాడిచర్ల యొక్క స్వాగత ఉపన్యాసం తరువాత బిపిన్ చంద్రపాల్ ప్రసంగించాడు. ఈయన బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు, స్వరాజ్యం, స్వదేశీ ఉద్యమం, వందే మాతర ఉద్యమాల గురించి ప్రసంగించాడు. ఇతని ఉపన్యాసాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులోకి అనువదించాడు. ఈ సభలో చిలకమర్తి రచించిన ఈ క్రింది గీతం ప్రసిద్ధి చెందింది. భరత ఖండంపు చక్కని పాడియావు, హిందువులు లేగదూడల ఏడ్చుచుండ, తెల్లవారను గడసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఈ గీతం ఆ కాలంలో ప్రసిద్ధి చెందింది. తొలి తెలుగు జాతీయ కవిగా చిలకమర్తి లక్ష్మీ నరసింహాన్ని పిలుస్తారు. తొలి తెలుగు జాతీయ గీతం హిందువులారా ఎన్నాళ్ళీ గతిగా పరిగణిస్తారు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు కొన్నిటికి అధ్యక్షత వహించింది కంచుమర్తి రామచంద్రరావు. మిగతా సమావేశాలకు అధ్యక్షత వహించింది టంగుటూరి శ్రీరాములు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గోదావరి స్వదేశీ స్టోర్స్ను, రాజమండ్రిలోని రామచంద్రాపురంలో జాతీయ కళాశాలను స్థాపించారు. ఈ జాతీయ పాఠశాలకు రాజమండ్రి కరణం సత్యవోలు గున్నేశ్వరరావు 1000 రూపాయలు విరాళం ప్రకటించాడు. ఈ పాఠశాల కోసం 40,000 రూపాయల భూమిని దానం చేసింది కృతివెంటి పేర్రాజు. విజయవాడ ఉపన్యాసం ఏప్రిల్ 24. ఇక్కడ పాల్ సమావేశాలకు అధ్యక్షత వహించింది మునగాల రాజా. విజయవాడలో బిపిన్ చంద్రపాల్కు ఆతిథ్యం ఇచ్చింది మునగాల రాజా. విజయవాడలో బిపిన్ చంద్రపాల్ మొదటి ఉపన్యాసం వేదాంతం మతానికి సంబంధించి, తరువాత ఉపన్యాసం స్వరాజ్యం గురించి ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం ఉపన్యాసం ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28. మచిలీపట్నం బిపిన్ చంద్రపాల్ రాకను పురస్కరించుకొని యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి అనే సంస్థ ఏర్పడింది. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో బ్రహ్మ సమాజ సభ్యుడైన రామదాసు నాయుడింట్లో బస చేశాడు. ఈ సభకు అధ్యక్షత వహించింది అప్పటి హిందూ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణమాచారి. 27వ తేదీన జరిగిన మహాసభకు పురాణం వెంకటప్పయ్య అనే వకీలు అధ్యక్షత వహించాడు. మచిలీపట్నంలో స్వదేశీ, బహిష్కరణ, జాతీయ, స్వరాజ్యం వంటి అంశాలపైన ఉపన్యాసాలిచ్చాడు. చివరిగా మాతృమూర్తి అనే ఉపన్యాసంలో వందే మాతరం పుట్టుక, ఆ గీతం యొక్క అర్థాన్ని వివరించాడు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో తన ఉపన్యాసాన్ని ముగిస్తూ రాజమండ్రిలో ఏర్పాటైన ఆంధ్ర జాతీయ విద్యా కమిటీకి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. వందే మాతరం బ్యాడ్జీలను ధరించినందుకు రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుండి బహిష్కరించబడిన విద్యార్థుల కొరకు జాతీయ పాఠశాలలను, కళాశాలలను స్థాపించడం కోసం
ఆంధ్ర జాతీయ విద్యా కమిటీ ఏర్పడింది. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో జాతీయ కళాశాలకు శంకుస్థాపన చేశాడు 1907లో. ఈ కళాశాల 1910లో బందరు జాతీయ కళాశాలగా ప్రారంభమైంది. దీని మొదటి ప్రిన్సిపల్ కొంపల్లి హనుమంతరావు. కొంపల్లి హనుమంతరావు మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల పట్ల ప్రభావితుడై తన ప్లీడర్ పట్టాను చింపివేసి జాతీయ విద్యా వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశాడు. మచిలీపట్నంలో జాతీయ విద్యా సంస్థల నిధుల సంఘం ఏర్పడింది. దీని అధ్యక్షుడు కొంపల్లి హనుమంతరావు, కార్యదర్శి వేమూరి రామచంద్రరావు. 1907లో పాల్ మద్రాసుకు చేరుకోవడంతో ఆంధ్ర పర్యటన ముగిసింది. మద్రాసు సభలకు అధ్యక్షత వహించింది టంగుటూరి ప్రకాశం పంతులు. బిపిన్ చంద్రపాల్ పర్యటనను పురస్కరించుకొని ఒక క్రైస్తవ మత ప్రచారకుడు యూరోపియన్ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాయచ్చు సారవంతంగా ఉన్న నేలలో సమర్థవంతమైన ఒక విషబీజాన్ని బిపిన్ చంద్రపాల్ చల్లినాడు అని భావనను తెలియజేశాడు. పాల్ పర్యటన వల్ల ఆంధ్రదేశానికి కలిగిన ముఖ్యమైన ప్రయోజనం జాతీయ విద్యా సంస్థల ఆవిర్భావం. బిపిన్ చంద్రపాల్ పర్యటన ఫలితాలు: బందరులో యువజన స్వరాజ్య సమితి ఏర్పడింది. జాతీయ కళాశాల ఏర్పడింది. కాకినాడలో వందే మాతరం రక్షణ లీగ్ ఏర్పడింది. వందే మాతరం, మనదే రాజ్యం అనే నినాదాలు వ్యాప్తి చెందాయి. పాల్ పర్యటన తరువాత ఆంధ్రాలో 4 ప్రధాన సంఘటనలు జరిగాయి. అవి రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మీ కేసు, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు. మొదటిది రాజమండ్రి కళాశాల సంఘటన 1907 ఏప్రిల్ 24. రాజమండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్ తన కళాశాల విద్యార్థుల ప్రవర్తనపై ఆయనకు కొన్ని ఫిర్యాదులు అందాయి. విద్యార్థులు వందే మాతరం నినాదం చేయడం, బాలభారతి సమితిలో సభ్యులుగా ఉండడం, వీధులలో సైకిళ్లపై తిరుగుతూ తెల్లవారు కనిపించగానే వందే మాతరం అనే నినాదం చేయడం వంటి కార్యాలు విద్యార్థులపై కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్కు ఫిర్యాదులు అందాయి. పాల్ పర్యటన జరగడానికి నెల రోజుల ముందు విద్యార్థులను సమావేశపరిచి నిషేధాజ్ఞలతో కూడిన ఆదేశాలను జారీ చేయాలని భావించాడు మార్క్ హంటర్. 1907 మార్చి 19వ తేదీన విద్యార్థులను సమావేశపరిచి విద్యార్థులెవ్వరూ వందే మాతరం నినాదాలు చేయరాదని, ఊరేగింపులలో పాల్గొనరాదని, బాలభారతి సమితిలో సభ్యులుగా ఉండరాదని, వందే మాతరం బ్యాడ్జీలు ధరించి కళాశాలకు రాకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశాడు. పాల్ యొక్క ఉపన్యాసాలకు ప్రభావితులైన గాడిచెర్ల, జె. రామచంద్రరావు అర్ధ సంవత్సరం పరీక్షలకు హంటర్ యొక్క ఆదేశాలను ఉల్లంఘించి తోటి విద్యార్థులతో వందే మాతరం బ్యాడ్జీలు ధరించి పరీక్షకు హాజరయ్యారు. కళాశాల మొత్తం 222 మంది విద్యార్థులు కాగా 138 మందిని హంటర్ సస్పెండ్ చేశాడు. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బిఎన్ శర్మ, న్యాపతి సుబ్బారావు వంటి నాయకుల కోరిక మేరకు చాలామంది విద్యార్థులను తిరిగి కళాశాలలో చేర్చుకున్నారు. కానీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు మరియు జోస్యుల రామచంద్రరావులను శాశ్వతంగా కళాశాలల నుండి బహిష్కరించడమే కాకుండా గాడిచెర్లను ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికైనా అనర్హుడిగా ప్రభుత్వం ప్రకటించింది. రాజమండ్రి కళాశాల సంఘటన విద్యార్థులు ప్రప్రథమంగా రాజకీయాల్లోకి వెళ్ళిన సంఘటన. స్వరాజ్య పత్రిక బోడి నారాయణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావులకు సంబంధించి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు బెజవాడలో స్థిరపడి బోడి నారాయణరావుతో కలిసి స్వరాజ్య పత్రికను ప్రారంభించాడు.
భారత స్వతంత్రోద్యమానికి ఇది చాలా సేవ చేసింది. గాడిచర్ల స్వరాజ్య పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను పేర్కొంటూ తిరునల్వేలి కుట్ర కేసులో నిందితుడైన చిదంబరం పిళ్ళైను కీర్తిస్తూ రాశాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మెజిస్ట్రేట్ను కాల్చి చంపిన కేసులో చిదంబరం పిళ్ళైకు యావజ్జీవ కారాగారవాస శిక్షను విధించారు. చిదంబరం పిళ్ళై అరెస్టుకు వ్యతిరేకంగా మద్రాసులో పెల్లుబికిన నిరసన సందర్భంలో ఆంగ్లేయుడు ఒకడు 2 భారతీయులను కాల్చి చంపాడు. ఆ ఘటనపై స్వరాజ్య పత్రికలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన వ్యాసంలో క్రూరాతి క్రూరమైన ఆంగ్లేయ పులి, అరెరే ఫరంగి, క్రూర వ్యాఘ్రమ, 2 భారతీయుల ప్రాణాలను బలిగొన్నది అని పేర్కొన్నాడు. ఈ వ్యాసం ప్రచురించిన నేరానికి బోడి నారాయణరావు గాడిచర్ల హరిసర్వోత్తమరావును 1908 జూలై 18న అరెస్టు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తెలుగు పత్రికా రంగం చేసిన తొలి గర్జాఘోష ఇది. ఆంధ్రదేశంలో రాజకీయ ద్రోహానికి శిక్ష పడిన తొలి సంపాదకుడు గాడిచర్ల. సెషన్స్ జడ్జి కెర్స్హార్ప్ బోడి నారాయణరావుకు 9 నెలల కఠిన శిక్ష, హరిసర్వోత్తమరావుకు 6 నెలల శిక్షను విధించాడు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు మద్రాసు హైకోర్టులో అప్పీలు వేశారు. హైకోర్టు బోడి నారాయణరావుకు 9 నెలల శిక్ష ఖాయపరిచి హరిసర్వోత్తమరావుకు 3 సంవత్సరాలు శిక్షగా మార్చింది. సెషన్స్ జడ్జి కెర్స్హార్ప్ హరిసర్వోత్తమరావు పట్ల చాలా మృదువైన రీతిలో వ్యవహరించాడని ప్రభుత్వం భావించి జిల్లా మెజిస్ట్రేట్ పదవి నుండి అతన్ని తగ్గించి సబ్ కలెక్టర్గా నరసరావుపేటకు బదిలీ చేసింది. భారత స్వతంత్ర సంగ్రామంలో కారాగారం వాసం అనుభవించిన తొలి ఆంధ్రుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. వందేమాతర ఉద్యమ కాలంలో జైలు శిక్షలు పడిన తొలి రాజకీయ ఖైదీలు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణ. రెండవది కాకినాడ సంఘటన. బిపిన్ చంద్రపాల్ కాకినాడ పర్యటన సందర్భంగా ఇక్కడ వందే మాతరం రక్షణ లీగ్ అనే సంస్థ ఏర్పడింది. కాకినాడలో జిల్లా వైద్యాధికారి అయిన కెప్టెన్ కెంప్ ఒక గుర్రపు బగ్గీలో వెళుతున్నప్పుడు 3 పిల్లలు వందే మాతరం అని పెద్దగా నినాదాలు చేశారు. దీనికి ఆగ్రహించిన కెంప్ 3 పిల్లల్లో ఒకడైన కొంపల్ల కృష్ణారావును అతి దారుణంగా కొట్టి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఆ పిల్లవాడిని అప్పగించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కృష్ణారావు తల్లిదండ్రులు అతన్ని పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కెంపుకు భయపడిన వైద్యులు కృష్ణారావుకు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీనికి ఆగ్రహించిన కాకినాడ వాసులు కెంపుపై దాడి చేయడానికి నిర్ణయించుకున్నారు. కాకినాడ పట్టణ శివారు ప్రాంతంలో యూరోపియన్ క్లబ్లో కెంపు ఉన్నాడని తెలుసుకున్న కాకినాడ వాసులు క్లబ్పై దాడి చేసి ఆ క్లబ్ను ధ్వంసం చేశారు. దాదాపు 300 మంది ప్రజలతో దాడి జరిగిన ఆ దాడిలో 2000కు పైగా నష్టం కలిగింది. ఆ తరువాత అనేక మంది యూరోపియన్లపై దాడి చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ జెఏ కమ్మింగ్ యూరోపియన్ క్లబ్ చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. 20 మంది ఆందోళనకారులను అరెస్టు చేయబడ్డారు. దీని తరువాత కాకినాడలో శాంతి భద్రతల కొరకై రాజమండ్రి నుండి అదనపు బలగాలను పిలిపించాడు. దీంతో కాకినాడ ప్రజల స్వేచ్ఛ హరించబడింది. కాకినాడలో అదనపు బలగాలు ఎత్తివేయాలని కృతివెంటి పేర్రాజు ప్రభుత్వాన్ని కోరాడు. ఈ కాకినాడ కేసును ఆంధ్రదేశంలో మొదటి క్రిమినల్ కేసుగా పరిగణిస్తారు. కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపాల్ అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి కోరిక మేరకు అదనపు బలగాలు కాకినాడ నుండి విరమించబడ్డాయి. కాకినాడ సంఘటనకు నిరసనగా ఆ సమయంలో ఒక సభను నిర్వహించారు. ఈ సభకు కృతివెంటి పేర్రాజు అధ్యక్షత వహించాడు.
కాకినాడ కేసులో కెప్టెన్ కెంపే ప్రధాన నిందితుడని రఘుపతి వెంకటరత్నం నాయుడు తెలియజేశాడు. ఈ అరెస్టైన 20 మంది పైన విచారణ జరిగింది. వీరి తరపున వాదించింది న్యాపతి సుబ్బారావు గారు. ఈ సంఘటనకు కారకులుగా చినపేరయ్య, పెదపేరయ్య, అరిపిరాల లక్ష్మీ నరసింహారావు, బారు వెంకటరమణలుగా పేర్కొన్నారు. అరిపిరాల లక్ష్మీ నరసింహారావుకు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించగా, పార్థసారథి అయ్యర్ అనే న్యాయవాది ఇతన్ని నిర్దోషిగా విడుదల చేయించాడు. చివరకు కృష్ణారావును గాయపరిచిన కెప్టెన్ కెంపుకు ₹300 జరిమానా విధించింది. అదేవిధంగా యూరోపియన్ క్లబ్పై దాడి చేసినందుకు ఆందోళనకారులకు ₹2000 జరిమానాను విధించింది. కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18. పూర్వకాలంలో కోటప్పకొండను త్రికూట మలయ పర్వతం అని పిలిచేవారు. ఇది ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఉంది. కోటప్పకొండపై ఒక శివాలయం ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ నాడు తిరణాలు జరుగుతాయి. 1909లో మహాశివరాత్రి నాడు జరిగిన తిరణాలకు చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను నియంత్రించుటకు కోటప్పకొండపై సుబ్బారావు నేతృత్వంలో ఒక తాత్కాలిక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో రెడ్డిపాలెనికి చెందిన చిన్నపరెడ్డి తన ఎడ్ల బండిపై కోటప్పకొండకు చేరుకున్నాడు. కోటప్పకొండపై ప్రాంతంలో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు ప్రజలను చెదరగొట్టుటకై పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ లాఠీచార్జిలో చెన్నపరెడ్డి యొక్క ఎద్దు గాయమైంది. దీనికి ఆగ్రహించిన చెన్నపరెడ్డి పక్కనే ఉన్న పోలీసులను కొట్టాడు. దీంతో చెన్నపరెడ్డి అరెస్టు చేయబడ్డాడు. ఈ సమయంలో చెన్నపరెడ్డి వందే మాతరం నినాదాలు చేస్తూ కోటప్పకొండపై ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సబ్ కలెక్టర్ కర్ష్ హార్ప్ కోటప్పకొండ చేరుకొని శాంతియుత వాతావరణాన్ని ఏర్పరిచాడు. కానీ అప్పటికే 2 పోలీసులు, 2 పిల్లలు మరణించారు. ఈ కోటప్పకొండ సంఘటన కారణంగా సబ్ మెజిస్ట్రేట్గా ఉన్న సుబ్బారావు నాయుడు, తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఘర్షణను అదుపు చేయలేకపోయిన సుబ్బారావు, కర్ష్ హార్పులకు ప్రభుత్వం రివర్షన్ ఇచ్చింది. చెన్నపరెడ్డిపైన విచారణ జరిగి అతనికి ఉరిశిక్ష విధించబడింది. వందేమాతర ఉద్యమ కాలంలో మొత్తం భారతదేశంలో ఉరిశిక్షకు గురైన ఏకైక వ్యక్తి ఆంధ్రాకు చెందిన చెన్నపరెడ్డి. తెనాలి బాంబు కేసు 1909 ఏప్రిల్ 6. హౌరా ఎక్స్ప్రెస్ను తెనాలి రైల్వే స్టేషన్ వద్ద కంచర్లపాలెం గ్రామ కాలువగట్టు వద్ద పేల్చడానికి చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుడు మొదలగు వారు బాంబులను అమర్చారు. చెన్నుగాడు అనే నందివెలుగు గ్రామ హరిజన బాలుడు తెనాలికి వెళ్తూ కంచెర్లపాలెం గ్రామ కాలువ గట్టు వద్ద దానిని తొక్కగా ఆ బాంబు పేలి మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించి వై జగ్గన్న శాస్త్రి వాంగ్మూలం ఇచ్చాడు. ఇతని వాంగ్మూలం ఆధారంగా ఈ ముగ్గురిని అరెస్టు చేయగా వీరి తరపున టంగుటూరి ప్రకాశం పంతులు గారు వాదించారు. అయితే బాంబు పెట్టినందుకు చుక్కపల్లి రామయ్యకు స్వరాజ్య సంపాదన అనే తెలుగు కరపత్రం పంచారన్న నెపంతో లక్కరాజు బసవయ్యకు దేశాంతర కారాగార శిక్ష పడింది. వందేమాతర ఉద్యమ కాలంలో ఏర్పడిన కొన్ని సంస్థలు. బాలభారతి సమితి ఇది ముఖ్యమైనది. 1907 ఫిబ్రవరిలో రాజమండ్రిలో వందేమాతర ఉద్యమ వ్యాప్తికి ఇది కృషి చేసింది. చిలుకూరి వీరభద్రరావు, గంటి లక్ష్మణ, టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్రరావు మొదలగు వారు దీనిలో ప్రముఖ సభ్యులు. న్యాపతి సుబ్బారావు మద్రాసులో స్వదేశీ సమితిని స్థాపించాడు.
దీని నినాదం వందే మాతరం మనదే రాజ్యం. వల్లూరి మహారాణి ప్రోత్సాహంతో 1905లో విశాఖపట్నంలో మహిళా భారతి సంఘం ఏర్పడింది. సత్తెనపల్లిలో లాలా లజపతిరాయ్ విద్యాభివృద్ధి సంఘం ఏర్పాటు చేయబడింది. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన సందర్భంగా కాకినాడలో వందే మాతరం రక్షణ లీగ్, మచిలీపట్నంలో యువజన స్వరాజ్య సమితి ఏర్పడ్డాయి. ఇదే కాలంలో ఎర్రమెల్లి జగన్నాథ శాస్త్రి ఆది సమాజం అనే సంస్థను స్థాపించాడు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంతో బెంగాల్ ప్రజలు ఇక నుండి విదేశీ వస్తువుల ఉపయోగాన్ని బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ప్రతిజ్ఞ చేశారు. దీంతో భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం ఒక ఆర్థికపరమైన ఉద్యమం. ఆంధ్రాలో 1906లో ఈ స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఆంధ్రదేశంలో వందే మాతర ఉద్యమంతో ప్రజలలో స్వదేశీ అభిమానం బలంగా ఉండడము, అనేక జాతీయ విద్యా సంస్థలు రావడం, అనేక చోట్ల స్వదేశీ వస్తు విక్రయశాలలు, జాతీయ పాఠశాలలు వెలిశాయి. స్వదేశీ ఉద్యమం ప్రధాన లక్ష్యం స్వదేశీ వస్తువులను ఉపయోగించడం. ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమానికి ప్రముఖంగా నాయకత్వం వహించిన వారు విజయనగరం, విశాఖపట్నంలో సివై చింతామణి, రాజమండ్రిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు, మచిలీపట్నం బందర్లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, గుంటూరులో కొండా వెంకటప్పయ్య. వందే మాతర ఉద్యమంలో భాగంగా కొన్ని రచనలు చేయబడ్డాయి. అవి చెన్నాప్రగడ భానుమూర్తి యొక్క భారత ధర్మ దర్శనం. దీంట్లో భారతమాత పుత్రుడు బ్రిటిష్ వారు రాకపూర్వం అసమాన మేధావులుగా వెలుగొందారని, వీరి రాకతో చిల్లిగవ్వలే నిరుపేదలయ్యారని చెన్నాప్రగడ భానుమూర్తి పేర్కొన్నాడు. చెరుకువాడ వెంకట్రామయ్య, గాదె జగన్నాథస్వామి గారి యొక్క లాలా లజపతిరాయ్, అత్తిలి సూర్యనారాయణ హిందూ దేశ దరిద్రం, ముట్నూరు వెంకట సుబ్బారాయుడు, మంగిపూడి వెంకటశర్మ రచించిన మాతృశతకం, సిఎన్ వెంకటరామయ్య రచించిన ప్రస్తుత పరిస్థితులు, దాసు నారాయణరావు జాతీయ నాటక రంగం అనే సాంస్కృతిక సంస్థ ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఈ సంస్థలో ప్రదర్శించే నాటకాలు విజయనగర సామ్రాజ్య వైభవము, శివాజీ నాటకం. ఆ సమయంలో గుంటూరుకు చెందిన వింజమూరి భావనాచారి కొంతమంది ఆంధ్రా యువకులను జపాన్కు పంపించి కొన్ని వస్తువుల తయారీలో వారికి నైపుణ్యత కల్పించాలని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా కొంతమంది యువకులు జపాన్ పంపించబడ్డారు. జపాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రాలో అనేక స్వదేశీ కుటీర పరిశ్రమల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వారిలో ఎస్ రామారావు గడియారాల తయారీలోను, మల్లాది వెంకట సుబ్బారావు పెన్సిల్స్ తయారీ పరిశ్రమ, గోటేటి జానకిరామయ్య అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. మన కుటీర పరిశ్రమలలో తయారైన వస్తువుల విక్రయానికి స్వదేశీ అంగళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. స్వదేశీ ఉద్యమం సమయంలో స్థాపించిన స్వదేశీ విక్రయశాలలు: నెల్లూరులో మహంకాళి శ్రీనివాస శాస్త్రి, భద్రాచలం వెంకటేశ్వరరావు, కడపలో జంగం కోట హరియప్ప, విజయవాడలో మునగాల్ రాజు 1906లో వస్త్ర పరిశ్రమను స్థాపించాడు. స్వదేశీ ఉద్యమ ప్రభావంతో 1906లో విజయవాడలో వస్త్ర పరిశ్రమను స్థాపించినట్లు ఈయన తెలిపాడు. ఈ తరహా పరిశ్రమ మద్రాసు ప్రెసిడెన్సీలో మొదటిది కావడం విశేషం. నెల్లూరులో వెన్నెలకంటి నరసయ్య ఇంట్లో రాత్రి పాఠశాలలను ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతంలో వందే మాతరం ఉద్యమ నాయకుడిగా శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు వ్యవహరించారు. హోమ్ రూల్ ఉద్యమం 1916-1917 బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది
భారతదేశానికి స్వపరిపాలన సాధించటం కోసం ప్రారంభించబడిన ఉద్యమమే హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమం మొదటగా ఈ ఉద్యమాన్ని 1916 ఏప్రిల్లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని పూణేలోను ప్రారంభించాడు. ఆ తర్వాత 1916 సెప్టెంబర్లో అనిబిసెంట్ మద్రాసులో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించింది. ఈ సందర్భంగా తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాననే నినాదాన్ని ఇచ్చాడు. 1916 ఏప్రిల్లో అనిబిసెంట్ ఆంధ్రాలో పర్యటించి చిత్తూరు, కాకినాడ, గుంటూరు మొదలైన చోట్ల పర్యటించింది. ఈ సందర్భంగా మోచర్ల హనుమంతరావు అనే అతను అనిబిసెంట్ ఆంధ్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ పర్యటనను విజయవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా చిత్తూరులో జరిగిన ఒక సభకు అధ్యక్షతన వహించిన సందర్భంలో ఈ క్రింది విధంగా ప్రసంగించింది: మీరు ఇప్పుడు నిర్వహించే పాత్రను అనుసరించే రాబోయే తరాల వారు మిమ్మల్ని స్వాతంత్ర నిర్మాతలుగా భావించడమో లేదా దాస్య బంధాలను మరింతగా బిగింపజేసిన దౌర్భాగ్యులుగా చూపించడమో జరుగుతుంది. స్వాతంత్రం లేని జాతి జీవోత్సవంతో సమానం అని ప్రసంగించింది. హోమ్ రూల్ లీగ్ ఉద్యమానికి అనుబంధంగా అనిబిసెంట్ జాతీయ విద్యా కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఆమె విద్యా కార్యకలాపాలకు కేంద్రంగా రూపొందింది. 1916 మే నెలలో అనిబిసెంట్ బీటీ కళాశాల, బీసెంట్ థియోసాఫ్ట్ కళాశాలను ప్రారంభించి అభివృద్ధి చేసింది. ఈ కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ జెహెచ్ కజిన్స్. మదనపల్లె బీటీ కాలేజ్ మొదట మద్రాస్ విశ్వవిద్యాలయ గుర్తింపు ఉండేది. అయితే అనిబిసెంట్ 1916 సెప్టెంబర్లో ఐర్లాండ్ తరహా హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసులోని గోఖలే హాల్ నుండి ప్రారంభించింది. దీనిని అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమం అంటారు. 1916 సెప్టెంబర్లో అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టగానే బీటీ కాలేజ్కు ఉన్న మద్రాస్ విశ్వవిద్యాలయ గుర్తింపును బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అప్పటి ప్రిన్సిపాల్ జెహెచ్ కజిన్స్ నేషనల్ కాలేజ్ యొక్క గుర్తింపు కల్పించాలని వైస్ ఛాన్సలర్ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ను విజ్ఞప్తి చేశాడు. దీనిలో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కాలేజ్కు నేషనల్ యూనివర్సిటీ యొక్క గుర్తింపును కల్పించాడు. 1919 ఫిబ్రవరిలో రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలోని బీటీ కాలేజీని సందర్శించాడు. అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ జెహెచ్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ విజ్ఞప్తి మేరకు జనగణమనను ఆంగ్లంలోకి అనువదించాడు. అనిబిసెంట్ 1842 నాటి మద్రాస్ స్టాండర్డ్ అనే ఆంగ్ల దినపత్రికను స్వంతం చేసుకొని దానికి న్యూ ఇండియా అనే పేరు పెట్టారు. స్వపరిపాలనా సంబంధమైన అన్ని విషయాలను ప్రజలకు తెలియజెప్పి వారిలో చైతన్యం కలిగించేందుకు 1914లో కామన్వీల్ అనే పత్రికను ప్రారంభించింది. బ్రిటిష్ ప్రభుత్వపు విధానాలపై అతి తీవ్రమగు విమర్శలను అనిబిసెంట్ ది న్యూ ఇండియా, కామన్వీల్ అనే పత్రికల్లో తన వ్యాసాల ద్వారా ముమ్మరంగా సాగించింది. హోమ్ రూల్ లీగ్ యొక్క కార్యదర్శి జార్జి అరుండేల్ ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలు స్వపరిపాలన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం, స్థానిక ప్రాతినిధ్యము, ఉన్నత పదవులలో భారతీయులను నియమించుట. అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్లో ఆంధ్ర నుండి కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, కెవి రెడ్డినాయుడు మొదలగు ప్రముఖులు చేరారు. ఆంధ్రాలో హోమ్ రూల్ లీగ్ ఉద్యమ నాయకుడు లేదా కార్యదర్శి ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్వపరిపాలన పరమోద్దేశము అనే పేరుతో కరపత్రాల ద్వారా ఆంధ్రాలో హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ఈ కరపత్రాల్లో
స్వరాజ్యం కోరుటకు కారణము, స్వరాజ్య పరమ ఉద్దేశము, స్వతంత్ర వర్ధన పత్రం అనే పేరుతో 3 పైసల కరపత్రాలను ప్రచురించేవారు. ఈ ఉద్యమ కాలంలోనే గాడిచెర్ల సరోజినీ నాయుడు యొక్క అవేక్ మదర్ అనే గీతాన్ని నూతన హైందవ మాతృగీతం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. అనిబిసెంట్ ఈ ఉద్యమ సందర్భంగా యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్, బాయ్స్ స్కౌట్ అసోసియేషన్, ఆర్డర్ ఆఫ్ సన్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థలను ప్రారంభించింది. ఏలూరు హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలు దేశమాత, హితకారిణి, కృష్ణా పత్రిక మొదలైనవి. ఏలూరు నుండి వెలువడుతున్న హితకారిణి పత్రిక భారతదేశపు పరిస్థితుల్ని ఐర్లాండ్ దేశంతో పోల్చుతూ భారతీయులకు సంతృప్తి కలుగు రీతిలో హోమ్ రూల్ సమస్యను సకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిన ఎడల ఐర్లాండ్ నందలి సిన్ ఫిన్ ఉద్యమాన్ని పోలిన ఉద్యమం భారతదేశంలో కూడా రూపొందవచ్చని హెచ్చరించింది. ఆ సమయంలో గాడిచెర్ల ప్రచురిస్తున్న నేషనలిస్ట్ అనే ఆంగ్ల వార్తాపత్రిక ధరావత్తును చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి దేశమాత పత్రిక ధరావత్తును బ్రిటిష్ ప్రభుత్వం వశం చేసుకుంది. 1917 జూన్ 17న అనిబిసెంటు, ఆమె అనుచరులు అరుండేల్, వాడియాలను పోలీసులు ఊటీ, ఉదగమండలంలో నిర్బంధించారు. ఈ ప్రభుత్వ చర్యను విమర్శిస్తూ దేశమంతా సభలు, సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో హోమ్ రూల్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. మచిలీపట్నం మరియు మదనపల్లె జాతీయ కళాశాలల ఉద్యోగులందరూ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పాటుపడ్డారు. అనిబిసెంట్ అరెస్టుకు నిరసనగా మద్రాసులో జరిగిన సభకు బయ్యా నరసింహేశ్వర శర్మ, బిఎన్ శర్మ అధ్యక్షత వహించాడు. వీరి విడుదల కొరకు ప్యాసివ్ రెసిస్టెన్స్, సాత్విక నిరోధం పాటించాలని కొండా వెంకటప్పయ్య మరియు కాశీనాథుని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హోమ్ రూల్ ఉద్యమ కాలంలోనే అప్పటి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయిన సుబ్రహ్మణ్యం అయ్యర్ తన సర్ బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చి భారతదేశంలో ప్రజల దుర్భర పరిస్థితులను వివరిస్తూ అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్కు ఒక ఉత్తరం పంపాడు. హోమ్ రూల్ ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రోత్సహించింది. బ్రాహ్మణేతరుల పార్టీ అయిన జస్టిస్ పార్టీకి మద్దతు పలికి హోమ్ రూల్ ఉద్యమంను నీరుగార్చుటకు బ్రిటిష్ వారు ప్రయత్నించారు. కానీ బ్రాహ్మణేతర నాయకులు త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారు హోమ్ రూల్ ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. మాంటెగు ప్రకటన 1917 ఆగస్టు 20. భారతీయులకు వివిధ ప్రభుత్వ శాఖలలో అవకాశాలను ఎక్కువ చేసి బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు, స్థానిక స్వపరిపాలనా సంస్థలను క్రమబద్ధంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రాజ్యాంగ సంస్కరణలు చేస్తామని భారత రాజ్య కార్యదర్శి మాంటెగ్ 1917 ఆగస్టు 20న కామన్స్ సభలో ప్రకటించాడు. ఇదే మాంటెగ్ ప్రకటన భారతదేశానికి స్వపరిపాలన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం మరియు స్థానిక ప్రాతినిధ్యం కల్పించడానికి, ఉన్నత పదవుల్లో భారతీయులను నియమించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సుముఖతతో ఉందని ఈ ఆగస్టు డిక్లరేషన్లో పేర్కొనబడింది. మాంటెగు ప్రకటనలోని విషయాలను చర్చించడానికి ఆంధ్ర మహాసభ ఒక ప్రత్యేక సమావేశాన్ని విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి అధ్యక్షుడు సిబిఎస్ నరసింహరాజు. ఈ సమావేశంలో పాల్గొన్న న్యాపతి సుబ్బారావు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపి మద్రాసులో మాంటెగు పర్యటన సందర్భంగా అతనిని కలవడానికి 21 మంది సభ్యులతో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన వెళ్ళి కలిసి తమ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం 1918 డిసెంబర్న విజయవాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం సమావేశంలో
ప్యారిస్లో జరగనున్న ప్రపంచ శాంతి మహాసభకు బాలగంగాధర్ తిలక్ను భారత ప్రతినిధిగా పంపించాలని కోరుతూ తీర్మానించారు. 1919 మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. మాంటేగు-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1918 జూలైలో ప్రకటించారు. ఈ సంస్కరణలు రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టాయి. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం రాష్ట్రాల్లో రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అనే 2 శాఖలుంటాయి. రిజర్వ్డ్ జాబితా గవర్నర్ అధీనంలోనూ, ట్రాన్స్ఫర్డ్ శాఖను మంత్రుల సహాయంతో గవర్నరు నిర్వహిస్తారు. 1918 ఆగస్టు 17న కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన గుంటూరులో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనేక మంది ఆంధ్ర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు మాంటెగు-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను పూర్తిగా తిరస్కరించాలని చాలామంది భావించారు. అయితే కొన్ని మార్పు చేర్పులతో సంస్కరణలను అంగీకరించాలని బిఎన్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ అభిప్రాయాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు బలపరిచాడు. ఈ సంస్కరణల గురించి కృష్ణా పత్రిక తన సంపాదకీయంలో ఇలా అభిప్రాయపడింది: కొండను త్రవ్వి ఎలుకను పట్టడం జరిగింది. ఇంతకాలం దేశం అడిగింది ఒకటైతే ఇచ్చింది మరొకటి. ఆర్థిక విషయంపై కేంద్ర శాసనసభకు ఆధిపత్యం ఉండాలని మేం కోరాము. అయితే మా కోర్కెను మన్నించలేదు. కంటి తుడుపు చర్యగా పేరుకు మాత్రం కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది. ప్రజల ఆశలకు, ఆశయాలకు గౌరవమిచ్చి వాటిని పరిగణలోకి తీసుకోలేదు. మార్పులు చేసినట్లు గొప్పగా చిత్రించారు. వారి రాజకీయ యంత్రాంగ నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. అన్ని అధికారాలు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా యంత్రానికి అన్ని చక్రాలు అమర్చారు. కానీ ప్రతి చక్రము వెనక్కు తిరిగేదే. రౌలత్ చట్టం 1919. ఈ చట్టం ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా నిర్బంధించడానికి, ఇండ్లను సోదా చేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి, నిందితులను ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పించబడింది. ఈ చట్టం 1919 మార్చి 21 నుంచి అమల్లోకొచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ గారి పిలుపు మేరకు ఆంధ్ర ప్రాంతం అంతటా ఏప్రిల్ 6న శాంతియుతంగా హర్తాల్ ప్రకటించారు. విజయవాడ తాలూకాలోని రైతులు కొలవెన్ను వద్ద సమావేశం జరిపి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా తమ ఆక్షేపణ తెలిపారు. 1919 సెప్టెంబర్లో జరిగిన నెల్లూరు జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రాథమిక హక్కులను వెంటనే ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగు పత్రికలైన ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రికలు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆక్షేపణలు తెలిపాయి. ప్రాథమిక హక్కులను కాలరాసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కృష్ణా పత్రిక పేర్కొన్నది. రౌలత్ ఉద్యమానికి ప్రజలను సన్నద్ధం చేయడానికి భారతదేశం అంతటా పర్యటిస్తూ గాంధీజీ 1919 ఏప్రిల్ 8వ తారీఖున విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో గాంధీజీ ప్రసంగించాడు. గాంధీజీ యొక్క ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించింది అయ్యదేవర కాళేశ్వరరావు. గాంధీజీ విజయవాడ నుంచి మద్రాసుకు చేరుకోగా అక్కడి సభకు అధ్యక్షత వహించింది టంగుటూరి ప్రకాశం పంతులు. జలియన్ వాలాబాగ్ మారణకాండ 1919 ఏప్రిల్ 13. ఈ మారణకాండ తరువాత ఆంధ్రాలో చేపట్టిన నిరసనలు. కొండా వెంకటప్పయ్య నేతృత్వంలోని గుంటూరు బార్ అసోసియేషన్ జలియన్ వాలాబాగ్ సంఘటనను ఖండిస్తూ ఒక తీర్మానం చేసింది. గంజాం జిల్లా సమావేశంలో ఈ చెమ్స్ఫోర్డ్ను వెనక్కు పిలిపించాలని ప్రతిపాదన చేశారు. జనరల్ ఈ మారణకాండలో కాల్పులలో నిరాశ్రయులైన కుటుంబాలకు
ఆర్థిక సహాయం చేయడానికి ఏర్పడిన సంఘం అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య. ఆంధ్రాకు చెందిన దామరాజు పుండరీకాక్షుడు జనరల్ డయ్యర్పై పాంచాల పరాభవం అనే నాటకాన్ని రాశాడు.